శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారు కదూ? ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమై సిద్ధంగా ఉన్నారా? అయితే నాతో కలిసి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. దేవుడు ఈ వాక్కును మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరి ఒక నూతన దినాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దిన కార్యక్రమాల్లో మేము ప్రవేశిస్తుండగా మీ వాక్కు ద్వారా మీ ముఖ దర్శనం చేసుకుని ఈ దిన కార్యక్రమాల్లో అడుగిడుతూ మా పనులలోనూ ప్రయాణాలలోనూ విజయవంతమైన జీవితాన్ని కొనసాగించినట్లు మీ వాక్కు చేత మమ్మను బలపరచుమని యేసు దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, చదవంటి లేఖన భాగంలో యెషయా భక్తుడు ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని గురించి, వారి యొక్క అరణ్య ప్రయాణంలో దేవుడు వారికి చేసినటువంటి మేలులను బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఈ లోకమందు మన జీవితము ఒక ప్రయాణంతో సమానముగా ఉన్నది. మనం ఈ లోకంలో యాత్రికులమును, పరదేశులుగా ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి వాగ్దాన దేశమైనటువంటి కానానుకు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో కొన్నిసార్లు మరి వారి యొక్క జీవితంలో ఆ ఎడారి మార్గం గుండా ప్రయాణించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. మన యొక్క జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఎడారి మార్గం గుండా ప్రయాణించుతున్నాం. కొన్ని పర్యాయాలు త్రోవ విడిచి గొర్రెల వలె మనం ప్రయాణం చేస్తున్నాం. కొన్ని పర్యాయాలు ఆకలి దప్పులు గలవారమై అటు ఇటు తిరుగుతున్నాం. అంతేకాకుండా ఎక్కడైనా నీటి బుగ్గలు కనబడునా అని, దాహము ఎక్కడ తీరునా అని అంగలార్చుచున్నాం. అయితే ప్రభు, నేను నిన్ను కరుణించెదను, నీటి బుగ్గ యొద్ద నడిపించదనని వాగ్దానం చేస్తుంటున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, మనకు జీవితాల్లో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి మనకు స్వస్థత ఎక్కడ కలుగుతుందా అని అటు ఇటు మనం ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి ఎవరు సహాయం చేస్తారని అటు ఇటు పరిగెడుతుండవచ్చు. బిడ్డల యొక్క విద్య, ఉద్యోగ జీవితాలు, వివాహ విషయాల్లో మనము అటు ఇటు మనం పరిగెడుతూ ఉండవచ్చు. చివరికి మన ఉద్యోగ జీవితాలలో పదోన్నతుల కొరకు అటు ఇటు మనం పరిగెడుతూ ఉన్నామేమో. ఇంతేకాకుండా ఆత్మీయమైనటువంటి జీవితం కొరకు ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులను మరి దర్శిస్తూ మునుగుతూ ఎన్నో ప్రయాసపడుతూ ఉంటామేమో. అయితే ఈ ప్రయాణమంతట్లో కూడా అలసిపోయి దాహం కొన్నటువంటి వారికి ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. ఒకవేళ జీవజలమైనటువంటి యేసు ప్రభును మనం గుర్తెరిగినట్లయితే, జీవజలమైనటువంటి యేసు ప్రభును మనం గుర్తెరిగి ఆయనను మనం ఆశ్రయించినట్లయితే మనకున్నటువంటి దాహము తీరుతుంది. ఈ లోకంలో మనం ఎన్నో రకాలుగా ప్రయాసపడుతుంటాం. ప్రభువే మనల్ని శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపించేటువంటి దేవుడు, నీటి బుగ్గల యొద్దకు తోడుకొని వెళ్ళేటువంటి దేవుడు, మన ఆత్మీయ దాహమును తీర్చేటువంటి దేవుడు. అందుకొరకే యేసు ప్రభు అంటారు కదా, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని. అవును ప్రభువా, నేను తృష్ణగలిగి ఉన్నాను, నన్ను విడిపించుము, పాప క్షమాపణ పొందగోరుచున్నాను, నీ రక్తములో నా పాపములను కడిగి పాపక్షమాపణ నిశ్చయతను దయచేయము, రక్షణ పొందగోరుచున్నాను, రక్షణానందము నాకు మరలా దయచేయము, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుచున్నాను, నన్ను నడిపించుము అని అనుదినము ప్రార్థించండి. ప్రభు మన యొక్క జీవితాలలో మనకున్నటువంటి ఆత్మీయ దాహాన్ని తీర్చి ప్రభు రాకడ సమయంలో, ప్రభు సహవాసంలో మనం నిలబెడతాడు. అట్టి కృపను మనం పొందుకొని ప్రభును మహిమపరచునట్టు పరిశుద్ధాత్మ దేవుడు
సహాయం దయచేనుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, ఉదయకాలంలో మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు. అవును ప్రభు, మీ కనికరం మాకు కావాలి, మీ దయ మాకు కావాలి, మీ కృప మాకు కావాలి, మీ తోడు మాకు కావాలి నాయన. అప్పుడే మేము మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో నీటి బుగ్గల యొద్ద మా తృష్ణను తీర్చుకొని తృప్తికరమైన జీవితాన్ని మేము పొందగలమని మీరు చూపిన బయలుపరిచిన వాక్కు ద్వారా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, అనుదినము నీ పరిశుద్ధ సన్నిధి అందరి జీవజలములను పొందుకొని మీ కొరకు సాక్షికరంగా ఉన్నట్లు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడి మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.